హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడే 13 సబ్స్క్రైబర్స్ ప్లీజ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైవ్ చేద్దామంటే 50 సబ్స్క్రైబర్స్ కావాలండి. చెప్పడం మర్చిపోయా కానీ ఈరోజు అయితే మా చెల్లి వాళ్ళు అయితే బొక్కే చేశారు. దాన్ని బొక్కే అంటారా ఏమంటారు మీరే చెప్పండి. సో నేనైతే చేయబోతున్నా, ఇంకా చేయలేదు. నాకైతే హెల్త్ బాగాలేదు. ఈరోజు ఏదో కొంచెం తగ్గిందని వచ్చా పైకి. ఇదైతే మా ఊరు విజయవాడ. చూపిస్తా మీకు. ఓకే చూపించండి, చూపియండి, చూపిరియా తన్వి. ఇదే తన్వి, మా కజిన్ చెల్లి. తింది రియా. ఇద్దరు వేస్ట్ కానీ. ఇగో సో ఇదైతే బొకే, అయితే ఫ్లవర్స్ వదిలేయండి. ఇది ఇలా కట్ చేస్తారు. దీంట్లో పేపర్స్ ఇలా రోల్ చేసి దీని ఇలా పెట్టేసి ఫ్లవర్స్ అని చెప్పేసి లోపల పెట్టేశారు. ఓకే, ఇది ఇప్పుడు మేమేం చేస్తామంటే వీడియో ఎందుకు అని అనుకుంటారు. ఇప్పుడు అది ఎలా చేయాలో మేము మీకు చేసి చూపిస్తాం. నేను ఇంకా అసలు దేనికి రెడీ కాలేదు. థింగ్స్ కూడా తెచ్చుకున్నాం పైకి. రెడీ కాలేదు అంటే నేను ఒక్కసారి కూడా చేయలేదు. అది థాట్ వచ్చింది, చేద్దాం అనుకున్నా, వచ్చేసా అంతే. సో ముందు థింగ్స్ చూసి చూపిస్తా. బుక్, కప్స్ అయితే మా ఐడియానే. కప్స్ ఇలా ఐడియా చాలా బాగుందా. ఇవ్వండి ఈ కప్స్ కట్ చేయడము దాని ఐడియా, ఈ ఫ్లవర్స్ చేయడము నా ఐడియా. ఈ ఫెవికాల్స్ 2 బాటిల్లు సరిపోతాయి, అవసరం అవుతాయి. సేమ్ ఫస్ట్ బాటిల్ తీస్తాం, అవసరం అవుతాయి నెక్స్ట్ బాటిల్. సిజర్స్. సో ఈసారి అయితే ఫస్ట్ మా చెల్లి వాళ్ళు చేస్తారు. ఐఎమ్ గోయింగ్ అవుట్ ఆఫ్ దిస్ వీడియో. నేను కనబడి వీడియోలో లైక్ వాళ్ళు చేసేంత వరకు. వాళ్ళు చేసింది అయిపోయాక నేను మళ్ళీ వీడియోకి వస్తాను. ఓకే, యూ క్యారీ ఆన్. మీకు కప్ చాలు కదా. ఇదా 2 cups, 1 cup. పేపర్స్ తీసుకోండి, సిజర్స్ వదిలేండి. ఇప్పుడు ఎలా వెళ్తున్నాం కదా. ఇదిగోండి, బుక్ కావాలంటే తీసుకోండి. ఫ్లవర్స్ ఎగిరిపోతున్నాయి చూసుకోండి. కప్ నా దగ్గర ఉంది. కప్ ఫస్ట్ నా కట్టింగ్ ఐడియా కదా. కట్టింగ్ ఇట్లా కట్ చేయాలి ఫస్ట్, నా ఐడియానే. ఈ కప్స్ వీళ్ళకి అక్కర్లేదు, ఫ్లవర్స్ వేసేద్దాం. ఏం లేదు, పైన నుంచి ఇంకో కప్ పెట్టేద్దాం. దీనిలెక్కనే కట్ చేస్తున్నా. అయిపోయింది. ఇగో అయితే ఇక్కడ పెడుతున్నా చూసుకోండి. అవుట్ ఆఫ్ దిస్ వీడియో. ఇద్దరు సమానంగా కూర్చోండి. రైట్. ఫెవికాల్ కావాలంటే అక్కర్లేదు. కావాలి, మనం వేరే చేస్తున్నామా? కావాలి కదా. ఇప్పుడు మీరు అప్ చేస్తున్నారు కదా, స్టాప్లో లేవుగా స్టెమ్స్కి. ఓ సారీ. ఫస్ట్ అయితే నేను ఫ్లవర్స్ కట్ చేసేసాక, ఫ్లవర్స్ కాదు సారీ, కప్ ఇక్కడ సైడ్స్ ఇట్లా కట్ చేశాక తను ఫ్లవర్స్ ఎలా స్టెమ్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇవన్నీ ఇందులో వేసేస్తాను. సో ఇది మేమైతే మదర్స్ డే కోసం అని తయారు చేస్తాము. ఈ బుక్ ఎందుకంటే చెప్పా కదా నేను చేసేటోండి. నాకు అంత ఓపిక లేదు. ఏదో వచ్చింది పైకి వచ్చేసా. నాకు ఇప్పటికీ బాగాలేదు. బాలేకపోయినా వచ్చాడు, కొంచెం తగ్గిందని. వీళ్ళు పైకి ముందు గేమ్స్ ఆడదామంటే ఇంకా నాకు డాన్స్ చేయాలనిపించింది. సరేలే ఇంకా అంత ఓపిక లేదని చెప్పేసి సెట్ చేశాను. సో ఇదంతా నెక్స్ట్ సో రేపటి నుంచైనా ఎల్లుండి నుంచైనా వస్తుంది. అక్కడే తగలబడిపోతుంది. తగలబెడుతున్నారా అక్కడ ఎక్కడ చూపిస్తా. ఇదే కదా. నేను చూస్తాను. వీటికొండలు అదిగో అక్కడ కనబడుతుందా మీకు? ఓకే, మీకు కనబడదు. ఒక్క నిమిషం వీడియో పాస్. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసాం. ఏం లేదు, అక్కడ తగలబడుతుంది మరి. అందుకే సమ్మన్ ఇప్పుడు చెయ్యి అంతే. సో ఇదైతే ఇట్లా కట్ చేస్తాను. ఇట్లా కట్ చేసి ఇక్కడ ఇట్లా ఇట్లా తీయాలి. అప్పుడు ఫస్ట్ అది చూపించాలి కదా వాళ్ళకి. అంటే ఇది ఇట్లా చేసి ఇది కింద ఇట్లా పెట్టాలా. ఇదైతే ఇంజనీరింగ్ స్కూల్ బుక్.
సో ఇదైతే ఇక్కడ ఇది ఉందిగా, ఇదేమో ఇట్లా ఒత్తి పెట్టారు, ఎందుకంటే ఇది ఫ్లవర్స్ ఎక్కువ అంటే కొంచెం దూరంగా, అంటే దాన్ని ఏమంటారు, లార్జ్గా అవ్వడానికి చేస్తున్నాం. ఈ లార్జ్గా ఉంటే ఫ్లవర్స్ ఎక్కువ ఫిట్ అవుతాయి, అందుకే. ఓకే, అయిపోయి. ఇప్పుడు నేను ఫ్లవర్స్ ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇదైతే ఒక పిన్ పేజ్ నుంచి తీసుకున్నాను. ఇదైతే మినిమం 2 minutes ఉండాలి. సో ఫస్ట్ స్టెమ్ అండ్ ఫ్లవర్స్ ఇదిగోండి ఇక్కడ కట్ చేసుకోవాలి 2 papers లాగా. బట్ నాకు తెలిసి మీకు రేపటి నుంచి అయినా లేకపోతే ఎల్లుండి నుంచి అయినా మీకు డాన్స్ వీడియోస్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. రెగ్యులర్గా కాదు, కొంచెం అట్లా 2 to 3 అనుకున్నాం. ఆ 2 to 3 కనుక అవుతే మిగతా స్టెప్స్ అని చూపిస్తాం. అండ్ ఇందులో ఇందులో 2 సాంగ్స్ మాత్రం ఓన్ స్టెప్స్ నేను క్రియేట్ చేసింది. సో ఇప్పుడు ఇలా పిన్ పేజ్ని కట్ ఆఫ్ ఒక్క పేజ్లా చేసుకుంటాం కదా. సో నెక్స్ట్ దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. దీనిపైన ఏదైనా పెట్టవా, పేపర్ ఎగిరిపోతుంది. కత్తర్ లేదా, ఇది ఫెవికాల్ డబ్బా పెట్టి. సో ఇప్పుడు ఒక నిమిషం తెలియాలి. సో ఇదైతే పెట్టుకున్నా కదా, ఇదైతే సన్ రైజ్ లెక్క, అంటే అట్లా సర్కిల్గా అట్లా ఎగ్జిబిషన్ లెక్క ఉంటుంది. మినిమం సన్ రైజ్ లెక్క అట్లా ఉంది. ఇప్పుడు ఇలా మళ్ళీ ఆ పీసెస్ని ఈ 2గా ఇప్పుడు 4 pieces చేసుకోవాలి. ఆగట్లే, చెట్లు కాలుతున్నాయి. ఇంకా ఐ థింక్ ఇట్ ఈస్ అంటే డిఫారెస్టేషన్ మళ్ళీ అంత అవ్వదు కదా. లైక్ చేయాలంటే కొండల మీద ఎందుకు చేస్తారు, కొండల మీద మేము ఇల్లులు కడతారు అన్న. డిఫారెస్టేషన్ అంటే లైక్ చెట్లు అవన్నీ తీసి ఎప్పుడు హాఫ్గా కట్ చేస్తున్నాం. మంట ఆగట్లేదు అది. ఇటు చెట్టు కాలిపోయింది అనుకో, ఇటువైపు ఇంకా చెట్టు పొగలు కంటిన్యూగా వస్తుంది. ఎక్కడ అవుతున్నారు అసలు ఎట్లా వచ్చాయి. ఇప్పుడు ఈ సైజ్ కావాలన్నమాట మనకి. సో నేను సేమ్ వే ఇంకొకటి కూడా ఏం సౌండ్ ఏదో వస్తుంది, ఉరుముతుంది. సో ఇప్పుడు దీన్ని పర్ఫెక్ట్గా కట్ చేద్దాం. ఐ థింక్ నాకు సిజర్ ఇంత పర్ఫెక్ట్ రావట్లే. అదేదో షార్ప్ సిజర్ ఉండే, ఇదే అన్నిటికన్నా షార్ప్ సిజర్, కాకపోతే పేపర్ కదా, ఎట్లా ఆడితే అట్లా చెరిగిపోతుంది. సో ఇలాగ నేను 4 pieces చేసేసుకున్నా. నా ఇప్పుడు ఈ 3 pieces ఒక్క పీస్ తీసుకోండి, 3 piecesలో ఒక పీస్. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ని రోల్ చేసుకోవాలి. చూడండి, మొత్తం ఒక స్టిక్ లాగా అయిపోవాలి. అన్నా ఇప్పుడు ఇదిగోండి, నేను దీన్ని స్టిక్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇలా స్టిక్ అయింది కదా, ఒక్కసారి ఇవ్వండి వీళ్ళకి. అన్నీ ఎగిరిపోతున్నాయి, గాలి మరీ గట్టిగా వస్తుంది. ఇది స్టిక్ అవ్వడం మాత్రం మరీ కామెడీగా నాతో ఆడుకుంటున్నాయి కదా. సో ఇప్పుడు దీన్ని స్టిక్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇది స్టిక్ అయిపోయింది, చూసారా. బట్ ఒక్కటి గాయస్, ఇది చేసేటప్పుడు ఫస్ట్ ట్రై చేసాము, ఈక్వల్గా రాలేదు. సెకండ్ టైం కూడా ట్రై చేసాం, రాలేదు. థర్డ్ టైం సరే కన్ఫామ్గా చేద్దామంటే మంచిగానే వచ్చింది. ఈరోజు కూడా చాలా
డిజైన్గా మంచిగా ఈక్వల్గా వచ్చింది. అయిపోయిందా? ఇప్పుడు ఈ ఎడ్జెస్ చూడండి షార్ప్గా ఉన్నాయి కదా, ఆ షార్ప్గా ఉన్నవి కట్ చేసేసుకోవాలి. అప్పుడు ఒరిజినల్ స్టెమ్ లాగా లుక్ వస్తుంది. కొంచెం షార్ట్గా కట్ చేసుకోవాలి. పేపర్ గ్లాస్ ఎంత సైజ్ ఉందో అంతే. ఇప్పుడు చెక్ కూడా చేసుకోవాలి. సో ఇది నుంచి ఉంటుంది. సో ఈ సైజ్ పర్ఫెక్ట్ అని. సో నెక్స్ట్ వీడియోలో గైస్ స్పెక్స్ ఎలా చేస్తామో చూపిస్తాం. కనబడవు బట్ చూపిస్తాం. నెక్స్ట్ టైం పెయింట్స్ కూడా చేస్తాం. ఓకే, స్పెక్స్ కి పెయింట్ చేసి డిజైన్స్ అవన్నీ కూడా చూపిస్తాం. ఎందుకంటే ఇంకొకటి ఉంది కదా, దాన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. మేము తెచ్చుకున్న పేపర్కి అయితే మేము లైన్స్ కొట్టుకుని తెచ్చుకున్నాము, ఎందుకంటే కొంచెం ఈజీగా ఉండాలని. మీరు కావాలంటే లైన్స్ కొట్టుకోవచ్చు. ఆ లైన్స్ మీద కట్ చేసుకోవాలి ఇలాగా. ఎటువైపు కట్ చేయాలంటే ఫోల్డ్ చేసిన వైపు. అండ్ గైస్ మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, నేను చెప్తున్నా. బికాజ్ లాస్ట్ వీడియోలో కూడా మేము వీడియో అయితే చేసాం. లాస్ట్ టైం కూడా సబ్స్క్రైబర్స్ నేమ్స్ అయితే రాసాం గైస్. మీరు సబ్స్క్రైబ్ చేయమంటే ఇప్పుడు 9 అయ్యారు, 13 వచ్చారు నాకు తెలుసు. 4 సబ్స్క్రైబర్స్ పెరిగారు అంతేనా? 4 సబ్స్క్రైబర్స్ పెరిగారు. కానీ మళ్ళీ నేమ్స్ కామెంట్ చేయండి అబ్బా. మీరు నేమ్స్ ఏమో కామెంట్ చేయట్లేదు. ఎలా రాయాలి మేము? అంటే గెస్ చేయాలా ఏంటి? సరే అలా కాకపోయినా ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేయండి, చేయకపోయినా ఏం మీ ఇష్టం, అది యువర్ చాయిస్. బట్ ఒకటి, నెక్స్ట్ టైం స్పెక్స్ వీడియో చేస్తాం కదా, ఈ వీడియోకి ఒక్క నేమ్ కామెంట్ చేయండి. ఒక్క నేమ్. మీరు 3 వ్యూస్ వచ్చాయి లాస్ట్ టైం వీడియోస్. కానీ సబ్స్క్రైబర్స్ కూడా 3 వచ్చారు, 4 వచ్చారు. బట్ ఎవరు చేశారో నాకు తెలీదు. స్పెక్స్ మీద అయితే మీ నేమ్స్ రాస్తాం గైస్. ఈసారి ప్రతి సబ్స్క్రైబర్కి ఓ స్పెక్స్ పక్కా. మీ లొకేషన్కి పంపించడం ఇంపాసిబుల్. సో మీ నేమ్స్ అయితే రాస్తాం, అయితే ప్రిజర్వ్ చేస్తాం. 50 రీచ్ అవ్వగానే మీ నేమ్స్ ఒక్కొక్కటి చదువుతుంది. కామెంట్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు ఇలాగ మనం ఫోల్డ్ చేసిన సైడ్ కట్అవుట్ అయిపోయింది కదా, దాన్ని కొంచెం ఇలా హ్యాండ్తో ఇలా అన్నారనుకో కొంచెం ఫ్లవర్ లుక్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేయాలి, అదే ఒక పెద్ద టాస్క్. ఇలా ఫోల్డ్ చేస్తూ ఉంటే అదే ఫ్లవర్ లుక్ వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఆ లుక్ రాలేదంటే మీరు కొంచెం ఫ్లవర్స్ చేసుకోవాలి. మీద ఫ్లవర్స్ సన్స్లో పెట్టి. సో ఇగోండి నాకు ఫ్లవర్ లుక్ వచ్చేసింది. ఒకవేళ మీకు ఫ్లవర్ లుక్ రాలేదనుకో దానికి ఏం చేయాలంటే చెప్తాను నేనండి. ఫస్ట్ అయితే ఇలా రోల్ మాత్రం ఒక బుక్ ఆర్ ఎనీథింగ్ అది తీసుకునే రోల్ చేయండి, లేదంటే పర్ఫెక్ట్ గ్రా. ఇదిగోండి ఒకవేళ మీకు ఇలా పర్ఫెక్ట్ రాలేదనుకో ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు తన్వి కావాలి, ఇలా ట్యాప్ చేయాలి. ఇదిగో ఇప్పుడు దాన్ని స్టిక్ చేసేయాలి. గాలి మొత్తం కళ్ళలో పడుతుంది. ఇక్కడ ఇగోండి ఇక్కడ వేసేసుకొని స్టిక్ చేసుకోవాలి. లిటిల్ బిట్ ఓవర్ వేసారనుకో అప్పుడు అయిపోయింది. ఫ్లవర్ కాదు కదా, ఎవరు వచ్చినా ఆపలేరు. ఎందుకంటే మరీ ఓవర్ అయిపోయి స్టిక్కీగా ఉంటుంది, అది ఎవరికైనా నచ్చుతుంది. ఇప్పుడు ఒకవేళ హోల్ ఉంటే మీరు ఆ స్టిక్ని ఇలా పెట్టుకోవచ్చు. అంటే మనం స్టెమ్ లాగా చేసాం కదా దాన్ని. ఒకవేళ మీకు వద్దు అనుకున్నారు అప్పుడు గమ్తో అతికించుకోవాలి. గమ్ ఇక్కడ. అండ్ ఇంకోటి గైస్, సారీ ఆన్ చేయలేదు. అండ్ ఇంకోటి గైస్, ఇది మినిమంగానే చేయాలి. లైక్ ఇంత పెద్దది వద్దు, గ్లాస్లో ఫిట్ అయ్యేదంతే. ఇది బొకే కదండి, ఇది బొకే కదా, ఇందులో ఫిట్ అయ్యేంత చేయాలి. ఇలా పడిపోతాయి లేకపోతే. ఇలాగ ఫిట్ అవ్వాలి, ఇలా ఫిట్ అవ్వాలి. దీనికంటే పెద్దగా చేయొద్దు, ఇది లిమిటెడ్. అంటే పడకుండా ఉండడం. నేను తీసుకున్న పేపర్స్ కప్కి అది పర్ఫెక్ట్ సైజు. ఒకవేళ మీ ఇష్టం వచ్చిన సైజ్ తీసుకోండి, కానీ ఆ స్టెమ్ మాత్రం పర్ఫెక్ట్ సైజ్ ఉండాలి. అండ్ ఆల్సో ఇంకోటి, మీరు ఇందులో ఇలా వేసేసేయచ్చు నార్మల్గా, లేకపోతే పని చేయండి. బొకే కాబట్టి ఊడకుండా బయటపడద్దంటే ఇక్కడ ఈ కార్నర్స్ ఉన్నాయి చూడండి చింపేసినాయి, దీనికి ఫెవికాల్ పెట్టి అతికిచ్చేయండి.
ఇలా అతికిచ్చేసి అనుకోండి, ఇలా పెడతారు కదా, దాని తర్వాత సైడ్స్కి అంతా అతికిచ్చేసి మధ్యలో గ్యాప్ ఉండిపోద్ది కదా, ఆ గ్యాప్లో ఇంకో 2-3 ఫ్లవర్, ఎన్ని ఫ్లవర్లు పడితే అన్ని ఫ్లవర్లు వేసేయండి. ఫిక్స్. బొకే ఇప్పుడు స్టిక్ చేస్తున్నాము. నాకైతే ఇది ఇలాగ స్టిక్ అయితే అయ్యింది, కొంచెం పెద్దగా అయ్యింది. సో నేను స్టెమ్ కత్తి తీసుకుంటున్నాను. సో అలానే మీకు ఒకవేళ ఓవర్ సైజ్ అయింది అనుకోండి, లైక్ ఎగిరిపోతుంది ఇందాక చూసినట్టు, అంటే ఆల్మోస్ట్ గాలి వస్తుంది కాబట్టి ఎగురుతుంది అనుకోవచ్చు. సో ఇప్పుడు ఫ్లవర్ అయితే అయిపోయింది స్టెమ్ స్టిక్ చేయడం వల్ల. ఒకవేళ హోల్ ఉంటే నేను ఇలాగ చూడండి ఇలా ఫిట్ చేసేసాను, హోల్ పెద్దది ఉంది కాబట్టి. ఒకవేళ హోలే లేదనుకో మీరు గమ్తో స్టిక్ చేయాల్సిందే. కావాలంటే ఇక్కడ చూడండి చిన్న హోల్ ఉంది, దానికైతే ఇది ఇదా కొంచెం నేను ఆన్ చేయకుండా కొంచెం చాలు చాలు ఎక్కువైపోయినట్టుంది. సో అలాగ మీరు లోపల వేసేసుకున్నాక ఒక సైడ్ తీసుకుని ఇలాగ స్టిక్ చేసేసుకోవాలి. సో నెక్స్ట్ ఇలా పెట్టుకుంటే అయిపోయింది. ఇదిగోండి ఇలా పట్టుకోవాల్సి ఉండగా ఎగిరిపోయేది. ఇప్పుడు ఇలాగే ఒక 5-4 చేసుకోవాలి. ఇందులో అయితే నాకు 6 పట్టాయి. మదర్స్ డే చేసినప్పుడు మదర్స్కి, నానమ్మకి, ఎవరికైనా 6 చేసాం. అందరికీ 6 చేసాం. నో ఈక్వల్ అట్లా చేయలేదు, అందరికీ ఈక్వల్ చేసాం. యాక్చువల్లీ ఇందులో మేము ఒక డజన్ పెడదాం అనుకున్నాం, బట్ ఫిట్ అవ్వలేదు. ఇంకా పెద్ద కప్స్, ఇట్లాంటి పెద్ద కప్స్ ఉంటే పెట్టచ్చు, కొంచెం పెద్ద మినిమం ఇది చాలు అనుకో. అయిపోయింది. ఇది ఫ్లవర్, ఇది దీంట్లో పెట్టే పాట్. యాక్చువల్లీ మేమిద్దరం ఎలా ఇచ్చామంటే ఇలాగా ఇద్దరం కలిసి ఇచ్చాము. అయింది. తండ్రి ఇది ఇంకా ఓవర్ సైజ్డ్ అయిపోతుంది. పక్కకెళ్ళి కత్తిరించుకోవచ్చమ్మా. లెగుస్తారా ఇద్దరు? ఎక్కడ మీ థింగ్స్ తీయండి, ఫ్లవర్స్ అవన్నీ వదిలేసారు అక్కర్లేదా? సో చేసుకో. ఇప్పుడు వీళ్ళకంటే నాది బాగుండొచ్చు, బాగాలేకపోవచ్చు, బట్ సింపుల్గా ఉంటుంది. కూర్చోండి, ఏం కాదు. సో దీనికి ఏం అక్కర్లేదు గైస్. ఓ ఫెవికాల్, ఒక కత్తెర, ఓ గ్లాసు, ఓ పేపర్. అవి తీసేయండి అని దుమ్ము ఉన్నాయి, పడేయండి. అన్న ఫైర్ ఆగిపోయింది. ఆగింది మళ్ళీ లేదు, అదిగో ఇంకా నడుస్తుంది, కొంచెం ఉంది బట్ ఆగింది. ఎవడో అంటించాడో లేకపోతే సంవాట్ ఎవరో ఇది చేయాలనుకున్నారేమో. ఫైర్ అయితే ట్రీస్ కాలిపోతున్నాయి అక్కడ లిటరల్గా. ఎవడు పట్టించుకోవట్లేదు, ఎవడని కావాలని చేసాడో లేకపోతే బై మిస్టేక్గా అయిందో తెలియట్లేదు. ఇప్పుడు నా థింగ్స్, ఒక కప్పు యాజ్ యూజువల్, ఇంకా సిజర్స్, ఫెవికాల్ బయట. మీ కప్స్ ఏమన్నా ఎగిరిపోతున్నాయి బ్రో, అనుకుంటున్నారు చెల్లెళ్ళు. సో ముందుగా ఒక కప్ తీసుకోండి. ఒక కప్ తీసుకోండి. ఇది కట్ చేయాలనుకున్నాం ముందు, లైక్ ఇట్లా పైన ఉంటుంది చూడండి. అయితే కట్ చేస్తే బాగాలేదు. సో ఏం లేదు, ఇలా అని చెప్పేసి ఈక్వల్గా కొంచెం డౌన్ కట్ చేసుకోండి. సో ఈక్వల్గా కట్ చేసుకుంటారా, ఇంకా అది మీ ఇష్టం. అన్న నీకు తెలుసా అక్కడ భోగి మంట అక్కడ ఒక మనిషి ఉన్నాడు తెలుసా? ఏం చేస్తున్నాడు? ఫైర్ ఎక్కిస్తున్నాడు. తగ్గిపోయిందని మళ్ళీ ఎక్కువ ఫైర్ వేస్తారు. ఎక్కడ చెప్పి ఇటురా బ్రో, నేను వీడియోలో ఉన్నా. వీళ్ళు చూడండి, మంచి వీడియో చేసుకుంటే ఈక్వల్గా అయితే రావట్లేదు. ట్రై చేస్తున్నా బట్ సంభవ్. మా చెల్లెలు చేసినట్టు కట్ చేసేయాలి, కట్ చేసి ఇలానే అనాలి. అక్కడ వరకు వీళ్ళ స్టెప్ అనుకుంటున్నారు వీళ్ళు.
వీళ్ళని కాపీ చేశాను. బట్ వీళ్ళకి అసలైన విషయం తెలియదు. ఓకే, తొందరపాటు వీళ్ళది. కట్ చేసాక మళ్ళా కలుద్దామా? సగం కట్ పోయింది ఇప్పటికి. చూద్దాం. ఇలా అయితే నేను 2 to 3 4 చేస్తా ఈరోజు. 4 మీకు వీడియోలో 2 కానీ 3 కానీ చూపించచ్చు. 2 మ్యాక్సిమం చూపించచ్చు. వాళ్ళు 3 వరకు వెళ్ళిందో 4 కూడా అయిపోద్ది పక్క. ఎందుకంటే మదర్స్ డేకి నేను బాగాలేక సిక్ అయ్యా. సో కానీ సరే పక్కా. ఓకే, మదర్స్ డే మొన్న అయింది, నేను ఇచ్చేది ఈరోజు. బట్ సిక్ అవుతే ఎవడేం చేస్తాడు చెప్పండి? మదర్స్ డే రోజు ఎంతమంది సిక్ ఉన్నారు చెప్పండి. నాకు లిటరల్గా మదర్స్ డే 2 days బిఫోర్ వచ్చింది. అంటే మదర్స్ డేకి 2 days బిఫోర్. సో ఇలా కట్ చేసేసుకుంటారు చూడండి, మొత్తం కప్ అంతా కట్ చేసేసుకోవాలి అలా ఈక్వల్గా. మీ ఇష్టం ఎలా పడితే అలా కట్ చేసుకోండి, బట్ ఈక్వల్ బెటర్ చెప్పాలంటే. కట్ చేసుకున్నాక మా చెల్లి చేసినట్టే ఇలా పెట్టండి, ఫ్రెష్ చేయండి. అప్పుడు మీకు ఎట్లీ ఫ్లవర్లా ఉంటుంది. వీళ్ళు చేసిన కూడా ఫ్లవర్లానే, బట్ ఆగండి చెప్తా. సో ఇలా అవుద్ది. ఇలా ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో లేదు. సరేలేండి, ఇది అవ్వడం ఎక్కువ. ఇలా అవుద్ది చూడండి, ఈక్వల్గా కట్ చేసుకుంటాం. బ్యాక్ సైడ్ ఇది వదిలేండి. ఓకే, సో ఇలా దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన అది అక్కడ పెట్టేసుకోండి. ఇప్పుడు బుక్తో పని ఉంది. బుక్ అంతా నాశనం చేసి పడేసినట్టున్నారు వీళ్ళు. అండ్ ఇది ఆల్మోస్ట్ ఒక కొత్త బుక్ అనుకోండి. యా గైస్, మీకు చెప్పా కదా సబ్స్క్రైబర్స్ నేమ్స్ అని. బుక్ తెచ్చేసా, ఇదే ఆ బుక్. వీళ్ళు సబ్స్క్రైబర్స్ నేమ్స్, వీళ్ళు సబ్స్క్రైబర్స్. మీరు కూడా రాయండి. ఓకే, మీరు కామెంట్ చేస్తే మీ నేమ్ కూడా ఇందులో యాడ్ అవుద్ది. 50 వచ్చాక లైవ్ పెడతా. అందరు లైవ్లోకి వచ్చి మీకు నచ్చిన నేమ్స్ చెప్తే మేము అది రాయడం జరుగుతుంది. ప్లీజ్ అబ్బా లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఎవడేం చేయట్లేదు చూస్తా. ఇప్పుడు ఈ పేపర్ ఉంది కదా, రోల్ చేసుకోవాలి. మీకు చిరాకు ఏంటి? నాకు ఈ రోలింగే చిరాకు. చాప్ స్టిక్స్ ఉంటే బాగుంటాయి, లైక్ రోలింగ్కి ఈజీగా ఉంటాయి. లేదనుకోండి ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో వస్తుంది. మనం మాట ఇల్లు వీళ్ళిద్దరేమో అటు కేరళ పార్క్ చూడడానికి వెళ్ళిపోయారు. కేరళ పార్క్ కొత్తగా ఉంది కదా నేమ్. ఇన్నాక నాకు అలా అనిపించింది, కానీ బాగుంది పార్క్. బోటింగ్ ఉంటుంది, టాయ్స్ ఉంటాయి పిల్లలు ఆడుకోవడానికి. టాయ్స్ అంటే యాజ్ యూజువల్ పార్క్స్లో ఉండేవి. ఏదో అవుతుంది, ఏదో చేస్తున్నా. నేను ఏదో అనుకున్నా, ఏదో అవుతుంది. ఆగుతారా ఇద్దరు? మర్చిపోతున్నారు. అయ్యిందా? ఆల్మోస్ట్ ఇది అయిపోయింది. అదే స్టెమ్ గైస్. నేను వాళ్ళకి ఎస్సిద్దాం అనుకున్నా గైస్, చెప్పేసింది. ఉంది ఇంకా ఉంది ఎవరి ఒకటి అనుకుంటా అవుతుంది గైస్. రోలింగ్ మొత్తం పోయింది. అన్న వీడియో అయిపోయాక అక్కడ ఎంత మంచి వ్యూ ఉంది తెలుసా? అక్కడ నిజంగా చాలా మంచి వ్యూ ఉంది. ఇప్పుడు ఇంకో వీడియో పెట్టేస్తా గైస్. ఈ వీడియో చూడంగానే దీని నెక్స్ట్ ప్లేలిస్ట్ సరే ఏదో అనుకోండి, కానీ ఈ వీడియో పెట్టిన తర్వాత ఇంకో వీడియో పెడతా. కేరళ పార్క్ పైన చూస్తే వ్యూ ఏంటో చూపిస్తాను. ఇప్పుడే ఈ వీడియో అయిపోగానే ఇంకో వీడియో చూపిస్తాను. అండ్ కొండ కాలుతుందని చెప్పా కదా, అది ఒక్కొక్క కొండకు ఒక్కొక్క కనెక్షన్ ఉందంట. అంటే అన్ని కొండలకు ఒకటే కనెక్షన్ ఉంది. అంటే విజయవాడ అంటే మీకు తెలుసు కదా, అంటే ఆ కొండల మధ్యలో ఊరు అంటే మేక్ చేశారు. సో అది అయితే న్యాచురల్, కొండలు న్యాచురల్. అయితే ఆ కొండ పైన ఒక మంట వెలిగించారు. ఆ మంట మొత్తం తిరిగి వస్తుంది కదా.
ఆ కొండల పైన ఇల్లు దాటి మన ఇల్లుకి వస్తుంది. ఇలా అయింది గైస్, ఎలా అనుకున్నా సరిపోయింది. బాయ్ బాయ్. మీకు రోల్ చేసాక మళ్ళీ కలుస్తాయి, జీరో వేయట్లేదు ఇది అయిపోయింది. ఇలా వచ్చింది. సో ఇప్పుడు దీన్ని గ్లూ అతికిచ్చి పెట్టేయడమే. గ్లూ అతికిచ్చేద్దాం. ముందు మట్టి ఏమైనా ఉందేమో చూసుకోండి, ఎందుకంటే గ్లూ సరిగ్గా అతకదు ఆ టైమ్స్. తెలుసు వీళ్ళు ఎటు వెళ్ళారో ఏంటో, వీళ్ళు చోటు ఉండరు గేస్. మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళండి, ఊరంతా తిరుగుతారు. అండ్ మెయిన్గా వీళ్ళకి ఫుడ్ చంపేస్తారు. పుల్ కరో, స్టిక్ కరో, పుష్ కరో. ఇక్కడ ఉంది పుల్లు, స్టిక్, పుష్ అని. పుల్ కరో, స్టిక్ కరో, పుష్ కరో. నా ప్యాంట్ కంటే సారీ ఇప్పింది గీస్, నా ప్యాంట్ కంటే. సో ఇది నా ఐడియా, చూసారు కదా, ఆల్మోస్ట్ లైక్ ఇలా ఇలా అవుద్ది ఫ్లవర్. దీనికైతే యాక్చువల్గా ప్లెయిన్ పెయింట్. ఆగుతారా ఇక్కడ వ్యూవర్స్కి చెప్పొద్దా? ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది లిటరల్గా. ఏదో అనుకున్నా కానీ కామెడీ కాదు, దాదాగిరిలా అయింది ఇది. అలా అయింది. దీనికి మీకు నచ్చినంత పెద్ద స్టెమ్ పెట్టుకోవచ్చు. నేనైతే లైట్ కత్తిరించబోతున్నా. పర్ఫెక్ట్. అరే వీడియో డిస్టర్బ్ అవుతుంది, అటెల్ ఆడుకోండి. ఇదే కదా ఇట్ట వచ్చింది. నాకు తగ్గింది, సరిపోయింది. అన్నీ నాకే అవ్వాలా? నిజంగానే కామెడీ అవుతుంది, నాకు ఇరిటేషన్ వస్తుంది. సో ఇదే ప్లానింగ్. ఇలా పట్టుకున్నాం అనుకోండి, ఇలా అవుద్ది. చూసారు కదా, దాగిరి అంతే. సో మీకు నచ్చిన వైపు స్టిక్ చేసుకోండి. నేను ఇటే పెట్టేసుకుంటున్నా, చూస్తున్నారు కదా. ఇది అప్పర్ పార్ట్, కింద పళ్ళు పెట్టుకోకండి. ఎవడో పెట్టాడు నాకు తెలుసు, ఉంటారు తీసుకుంతమంది. ఎవరో పడ్డారో సమ్మర్ అయినట్టుంది. ఈ వీడియో చూడంగానే నెక్స్ట్ వీడియోకి తిప్పండి. మీకు కేరళ పార్క్ పైనుంచి అలా చూపిస్తా. అలా అరుస్తున్నారు, అదే మా చెల్లి చంపేస్తున్నారు గైస్. ఫెవికాల్ అతికిచ్చేసుకోండి. అతికిచ్చేసుకున్నాక బ్యాక్ సైడ్ దీనికి పెట్టేసుకోండి, లైక్ స్టిక్ చేసేసుకోండి. ప్రెస్ చేసేయండి ఆ పార్ట్, ఇలా ప్రెస్ చేసేయండి. లైక్ సర్కిల్ గుంచకండి, లేకపోతే అవ్వదు. ఇలా ప్రెస్ చేసుకున్నాను అనుకోండి, టడా, మన ఫ్లేవర్ అయితే రెడీ. స్టిక్ అవ్వాలి. ప్లాన్ సరిపోయింది గైస్, ప్లాన్ అయితే పర్ఫెక్ట్గానే అయింది. ప్లాన్ పర్ఫెక్ట్, మనం కూడా పర్ఫెక్ట్ వాళ్ళతో పెట్టుకోవద్దన్నా చింపేద్దాం. సో దీన్ని అయితే అతికించుకోవాలి, లైక్ ఐ మీన్ స్టిక్ అవ్వాలి. ఇది స్టిక్ అవ్వడానికి కొంచెం టైం ఇవ్వాలి. పర్ఫెక్ట్ అనుకుంటున్నా. దీన్ని పక్కన వదిలేండి, ఇంకా అది ఆరనీయండి. మనం ఇంకోటి చేసేద్దాం, టైం పాస్. కప్ అయితేనే అమ్మ, మనకు కావాల్సిన 3 ఉన్నాయి. 3 సరిపోయింది. ఒకటి వాళ్ళకి ఇచ్చేసాం కదా, మనం మళ్ళీ కావాలంటే తీసుకోవచ్చు. అది స్టిక్ అవుతూ ఉంటుంది కదా, అంటే నాకు డౌటే. అది అవుతుంది. సో మళ్ళీ బ్యాక్ టు బిజినెస్. సో నేను పక్కనైతే కట్ చేసుకోవాలి. మీకు ఎంత ఈక్వల్ సైజ్ కావాలంటే అంత ఈక్వల్ సైజ్ కట్టుకోండి, నాకే పర్వాలేదు లేదు. మీరు కావాలంటే అక్కడ పెయింటింగ్ కూడా వేసుకోవచ్చు. పెయింటింగ్ అన్నా కదా, ఈ లోపల వేయచ్చు గైస్. అంటే ఇలా కట్ చేసాక ఈ వైట్ బ్యాట్ ఉంటుంది, దాని మీద ఏంటి బాగుంటుంది. స్టెమ్ మీద కూడా వేసుకోండి, ఇంకా బాగుంటుంది. కలర్ మ్యాచింగ్ ఉండాలి. ఓకే, లైక్
బ్లాక్ అండ్ రెడ్ అనుకోండి డెవిల్స్ కదా మళ్ళీ అంటారు అలా. మీకు టూ ఫేవరెట్ కలర్స్ వేసుకోండి. అతికిందా? అతికింది. రియా తన్వి ఏ గిరిపోయింది ఇంత అప్పకి. తన్వి రియా కలర్ నా ఫ్లవర్ కలర్ దుమ్మలకి మా దగ్గర ఇది ఉడుతుందంటే ఏది ఉడుతుంది వెగ్గిపోతుంది ఇది. లేకపోతే ప్యాంట్ షర్ట్ వేసి ఇంకైతే పెంకాలు వేసేయండి. ఎంత పెంకాలు ఇప్పుడు నిజంగా చేస్తున్నావా? ఫ్లవర్ నిజంగా అందరికీ చేసేస్తాడు. అంటే నాకు బాగాలేదా? బాగానే ఉంది కానీ ఇది ఎగిరిపోతుంది. దీనికి ఆడడానికి టైం ఇవ్వాలి, నాకు అంత టైం లేదు. అసలు ఎంత గాలి వస్తుంది అసలు దుమ్ము దులిపేస్తుంది. పెరిగింది అవి చూడు. అంటే ఇంకా పెరిగిందా చెప్పానా? ఆడెవడో పెట్టానో ఉండాలి, లేకపోతే అది తగలబెట్టాను ఉండాలి. అసలు అది ఎట్లా దీని మీద బరువు పెట్టాలి. లైక్ ఇలా పెట్టేసాను అనుకోండి అది ఎత్తుకుతా కూర్చోండి. క్రాకర్ వెళ్ళింది అనుకుంటా. దీన్ని నొక్కుతా కూర్చోండి. ఇక్కడ కూర్చోండి ఇద్దరు, ఒకరి తర్వాత ఒకరు నొక్కండి. ఇక్కడ చేతికంత దుమ్ము దుమాలం అంతా నాకేం అతికింది అనకండి. అది ఇందాకే అతికిందని చెప్పేసి ఇలా తీసి చూపించా. ఎరిపోయింది అబ్బా. మరి మేము మీరెందుకు? మీరు ఆల్రెడీ ఇచ్చారు, మళ్ళా చేయించాను, అయినా సెన్స్ లేదు. మేము మళ్ళీ ఇదే చేస్తాం. మేము వేరే కలర్ వేసేసి వద్దు, ఇది నా ఐడియా. లేదు వీలేదు సి ఇది ఇదిగో అతికింది గాయస్. నా ఐడియా. మా ఐడియా వీళ్ళ ఐడియా అని చెప్తున్నారు కదా. ఇది చెప్పాక బాగున్నాడు బ్రెయిన్లెస్ గాలు. ఇది గేస్ ఫ్లవర్. సో ఏం లేదు, యాక్చువల్లీ మదర్స్ డేకి ఇదే ఇవ్వాలి చెప్తారు వాళ్ళు ఇప్పుడు. ఏం లేదు లోపల. సో బట్ యాక్చువల్లీ అది మా ఐడియా. ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఏంటంటే ఇవన్నీ మాకు 20 రూపీస్ ఇచ్చాడు ఇద్దరికి. సో మొత్తం 40 వచ్చాయని మా ఐడియా ఇచ్చేసాము. ప్రామిస్ చెప్పండి. ప్రామిస్ రైట్ హ్యాండ్ వేయండి ఇద్దరు. ప్రామిస్ ఇదే నా రైట్ హ్యాండ్. ఇదే నా రైట్ హ్యాండ్. ఇదే నా రైట్ హ్యాండ్. ప్రామిస్. మదర్ డెడ్ ప్రామిస్ వేయండి. మదర్ డెడ్ ప్రామిస్. లెఫ్ట్ హ్యాండ్ మీరే కదా చూస్తున్నారు. లెఫ్ట్ హ్యాండ్ అయితే ఏమైందంట? అది ప్రామిసా కాదా? ఒకటి తీసి కట్టు మీద ఒట్టు. మదర్ ప్రామిస్ కట్టు. చూడండి నిజంగానే చెప్పా. వీళ్ళ మాటల్ని మీరు నమ్మితే దీంతో జాగ్రత్తగా ఉండండి. ఇది ఫ్లవర్ పక్కన పెడతా. మనం ఇంకా చాలా చేయాలి. ముందు కప్పులు చేస్తామనుకోండి పేపర్లు మళ్ళీ చేసుకోవచ్చు. డాబా పైన మంచి వ్యూ ఇంకా ఫ్లవర్స్ నెక్స్ట్ వీడియోలో చేద్దాం. అదే ఇప్పుడు ఈ వీడియో అవ్వగానే కేరళ పార్క్ పైన చూపిద్దామని. కేరళ పార్క్. ఇది బిల్డింగ్ పేరేంటి? జేతి పర్ల్స్ విజయవాడ. ఎక్కడ? దిస్ ఈస్ ద బెస్ట్. ఏంటో తెలుసా, ఈ ఏరియాలో ఇది ద టాప్ biggest- బిగ్గెస్ట్ అపార్ట్మెంట్. దీనికంటూ పెద్ద అపార్ట్మెంట్ ఏం లేదు ఈ ఏరియాలో. ఈ ఏరియా పేరేంటి? ఏరోప్లేన్ వెళ్తుంది. బాగా చెప్తున్నారు, హాయ్ చెప్తున్నారు. బాగా వినబడుద్దా? అవును గైస్, ఇప్పుడు కామెడీ ఏంటో తెలుసా? మీరు మా వీడియో చూస్తున్నారు, ఉన్నది ఆ ఏరోప్లేన్లో. ఇది దాదాగిరి అంటే. చచ్చిపోండ్రు. మీ కాఫీస్ ఎంతమందికి ఇష్టం? టీస్ ఎంతమందికి ఇష్టం? నాకు కాఫీ ఇష్టం. నాకు టీ ఇష్టం. నాకు మిల్క్ ఇష్టం. ఏడు మిల్క్ తప్పితే ఏమీ తాగడం. కరెక్ట్, పక్క నేను ఒప్పుకుంటా. మిల్క్ తప్పితే ఏం తాగా. నిజంగా నాకు మిల్క్ ఇష్టం, బట్ ఈ మధ్య ఎక్కువ తాగలేదు నేను మిల్క్. ఇది చెప్తుంది వాళ్ళు. నేను అస్సలకి తాగలేదు. ఈ ఇయర్ సంపసలో ఉన్నారు లేక చచ్చిపోయాడు. నేను జర్రుంటే ససుదు
వెళ్ళి తగ్గించండి. పైకి వెళ్ళిపోయింది మంట అంతా. అదిగో అక్కడే ఉండేలా ఇప్పుడు పైకి వెళ్ళిపోయింది. అక్కడ అన్ని కాలే కనబడట్లేదా? మీరు వెళ్ళలేదు కాళ్ళు. 3, 2, 1 పట్టుకో. నెక్స్ట్ అసలు మైక్ తెచ్చుకోవాలి. నేను మైక్ తేయడం మర్చిపోయా. మీకు క్లియర్గా వినబడదు వాయిస్, నాకు తెలుసు. ఎందుకంటే ఎవరికైనా ఇంత కాల్లో ఎవరికైనా ఇంత క్లియర్గా వినబడుద్దా? నాకు డౌటే. ఇంకోటి ఎడబెట్టా ఇందులో పెట్టి మర్చిపోయి 4 యాజ్ ఇట్ ఈజ్ 4 ఉన్నాయి. అండ్ ఆల్సో ఐమ్ ఫైన్ విత్ 4. స్టార్టింగ్లో అటెంప్ట్ చేశా గేస్ కప్పు గురించి, దీన్ని తీసి పడేసా. లైక్ ఈ కింద భాగాన్ని హోల్డ్ చేసేది ఈ లోపల ఉంది కదా, అది కూడా ఊడిపోయింది. మనకేం అవసరం తండ్రి వెళ్ళి దాక్కో. వెళ్ళి నేను పట్టుకుంటే చాలా కాదు. నేను పట్టుకుంటా. చంపాలి గేస్. ప్లాన్ చేస్తాను నెక్స్ట్. సరిపోయారు ఇద్దరు. మా వార్తలు చెప్తున్నారు ఇక్కడ, రామాయణ వెనకలు నడుస్తున్నారు. తన్వీరియా మీరు వీడియో చేసేటప్పుడు ఇట్లా డిస్టర్బ్ చేశారా? చచ్చిపోండి. అండ్ నెక్స్ట్ టైం కేరళ పార్క్ వెళ్ళినప్పుడు వీడియో తీసి పంపిస్తాం మీకు. అది 3 minutes వీడియో గాలి 3 minutes వీడియో లైక్ షార్ట్లో వస్తుంది. షార్ట్స్లో చూడండి సబ్స్క్రైబర్స్. మీకు ఈ వీడియో ఒకటి ఇప్పుడు పంపిస్తున్నా. మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్స్. అండ్ సబ్స్క్రైబ్ చేస్తే కూడా ఇప్పుడు చేసే వాళ్ళకి కూడా థ్యాంక్స్. చూద్దాం ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తారు ఈ వీడియోలో. నాకు చూడాలండి ఏమో ఎంతమంది సబ్స్క్రైబర్స్. ఇప్పుడు ఇల్లుతో పని అయిపోయింది కదా, ఇల్లు పక్కన పడేయాలి ముందు. పడేయాలని నిజంగానే ఎగిరిపోవాలి అలా. మట్టి మొత్తం గాలి గట్టి కొడుతుంది ఈరోజు. ఓ 3 papers కావాలి ఇప్పుడు. నా మీద ముందు మాల అన్నట్టు 1, 2, 3 ఇందులో పిన్ పేజ్ లేదు. సో మెల్లగా చింపుకుంటే నైస్ అండ్ క్లీన్గా అయిపోద్ది. నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి. కేరళ పార్క్ గురించి చూపిస్తా. ముందు పైనుంచి వ్యూ చూపిస్తా. ఎప్పుడైనా లోపల ఎంట్రన్స్కి వెళ్ళామనుకోండి అక్కడ ఎలా ఉంటుంది అని చెప్పేసి చూపిస్తా. సబ్స్క్రైబ్ ఏంటిదో తెలుసా? అక్కడ క్యాక్టస్ ఉంది మన బిల్డింగ్ లో. క్యాక్టస్ ఉంది మన బిల్డింగ్. కన్వి తీసుకోలేదా? క్యాక్టస్ అంటే క్యాక్టస్ ప్లాంట్. క్యాక్టస్ ఒకటి క్యాక్టస్ ఇంకోటి క్యాక్టస్. తీసుకోలేదా? ఎందుకు తీసుకుంటున్నావు? ఎలావేరా ముఖం పెట్టుకుంటే మంచిది. ఎలావేరా మొహం పెట్టుకుంటే మంచిది. మీరు ఎంతమంది ఎలావేరా మొహానికి పెట్టుకుంటారు చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేయండి, వీడియోలు రాకపోతే నేను చూస్తా. ఈ వీడియోకి 10 likes. ఎవడన్నా 15K ఇస్తాడు. ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో నాకున్న సబ్స్క్రైబర్స్ 10 likes ఒక్కదానికి కూడా వ్యూస్ వచ్చాయి కానీ లైక్ ఒక్కదానికి కూడా. మీరు ఇన్స్టాగ్రామ్లో 40 followers చేస్తే ఈ యూట్యూబ్లో ఎందుకు 30? ఇన్స్టాగ్రామ్ ఉన్న ప్రతి వాళ్ళకి చెప్తున్నా నన్ను ఫాలో చేయండి అబ్బా. చెప్తాను రాసుకోండి. స్మాల్ లెటర్సే. మేము యూట్యూబ్లో ఎక్కువ మంది చూస్తున్నారని యూట్యూబ్లో పెడితే మీరు ఇన్స్టాగ్రామ్లోనే ఫాలోవర్స్ చేస్తున్నారు. లైవ్ ఎలా చేస్తాము? మాకు లైవ్ చేయాలని మీకు తెలుసో తెలీదు, మీకు అర్థమవుతుందో తెలీదు. మేము ఒక రోజు లైవ్ చేద్దాం అనుకుంటే అది 50 followers తో ఉండు అని బెదిరించింది. నిజంగా లేకపోతే వీడియో చేయలేరు అంటున్నది. లైవ్ అంటుంది అంటే అమ్మాయి లీవింగ్ థింగ్ కాదు. ఐ మీన్ ద షార్ట్స్.
సో మీరు అయినా మీకు విషయం తెలుసా guys? యూట్యూబ్ స్టార్టింగ్లో అంటే అకౌంట్ కొత్తది క్రియేట్ చేసినప్పుడు లైవ్ చేయండి అని నాకు చంపింది. ఇప్పుడు లైవ్ చేస్తామంటే హ్యాండ్ ఇచ్చి. సో అందుకే గైస్ ఇలా నమ్మకండి. ఇన్స్టాగ్రామ్ లైవ్ చేయ అన్నది. ఇది చూడండి, ఎవరినో టార్గెట్ చేశారు వీళ్ళు, వేసేస్తున్నారు వాళ్ళు రాకుండా అలా మీరు వేస్తున్నారు. వాళ్ళకి కానీ దొరకాలి, ఇల్లు అయిపోయారు. జస్ట్ మిస్. ఒక ఆంటీ నుంచి ఇట్లా వేసాను, జస్ట్ మిస్, బతికింది. కానీ మనం వీటితో ఆడుకుంటే వీళ్ళు వాటితో ఆడుకుంటారు. సో కేరళ పార్క్ గురించి 41 minutes యార్. లిటరల్గా ఇంకో అయిపోతుంది. కష్టపడి చేస్తాను, ఇది అవ్వదుగా తిరగదు. కొంచెము ఇది తీసేసా. మామా గిరిదాదాగి రా. అది చూసిందంట గేస్, చూసిందా? ఎవరు అన్నదా? ఆంటీ పక్కన జస్ట్ సౌండ్ వచ్చినట్టు జస్ట్ వేస్తున్నాను, చూసేసేది తల్లి ఆకు ఇంకా వదిలే పడాలి గేస్. చూసిందా? చూస్తుంది. వేసుకుంటారే మళ్ళీ చూస్తుంది. ఏమైంది? చూస్తుంది. ఆంటీ మీద పడదా? ఇదిగోండి ఇలా వచ్చింది, ఇట్లా వేసాము, అది ఇక్కడ దాకా వెళ్ళింది. సౌండ్ రాదా మరి? కాకపోతే ఇలా తగిలింది. ఆంటీకా? తమ్మి ఆగు, తమ్మి ఆగు. చూస్తుందా? అలోవేరా జెల్తో రాసుకుంది. మీరు చేస్తే రాసుకుంటుంది బ్రెయిన్ లెస్. కాదు, వీళ్ళేదా అలోవేరా జెల్ వేస్తే దాంతో రాసుకుంటుందండి. అది ఆంటీ మేమే అలోవేరా జెల్ ఇచ్చింది, రాసుకోండి బాగా. నిజంగానే వచ్చిందంటే మీకు పని అయిపోతుంది. ఆంటీ కనుక మనం వీడియో చూస్తే అంతే వచ్చి మరి కొడుతుంది అందరినీ. నాకు దీనికి సంబంధం లేదు ఆంటీ. ఆ ఆంటీ ఒకవేళ వీడియో చూస్తే ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ఆంటీ ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారనుకో, ఆ అలోవేరా జెల్ వేసింది మేమే, కావాలంటే రాసుకోండి. ఈ జయతి పిల్లల అపార్ట్మెంట్ పక్కన. చేసామన్నా అయిపోయినాయి. ఇప్పుడు అతికించడమే పెద్ద టాస్క్. అందరికి వచ్చేసినట్టే 4 members కదా టోటల్. అయితే అయిపోయింది అన్నట్టు ఎడ్డి రాస్తుంది అన్న ఆంటీతో గోడ మీద. ఎలవీరా వేసాం కదా, ఇదిగోండి గైస్, మేము ఎలవీరా వేసాం కదా. ఆంటీ ఏమో గోడ మీద ఫోన్ కట్టేసి ఎలవేరుతోనే TDDDY టెడ్డీ చిన్నపిల్లలకు రాస్తుంది. మీరు నేను ఏ టెడ్డీ అని పిలిచా ఆంటీ. ఆంటీ అని పిలిచి చూసింది, నన్ను చూసింది. ఆంటీ ఇప్పుడు మీరు వీడియో చూస్తుంటే ఇట్లా ఇది లైవ్ గా చూసింది తనే. ఒకవేళ వీడియో మీకు దొరికితే ఫాలో సబ్స్క్రైబ్ అవ్వండి ఆంటీ ప్లీజ్. నొక్కండి నా భుజాలు నొక్కండి. తను నొక్కుతా కూర్చో, నీకు ఇంకోటి ఇస్తా. నాకు వెళ్ళిపోయింది డబ్బాకి టెడ్డీ అనడంతో జలస్ వచ్చినట్టుంది. కానీ మన పని మనం ఏదో చేసుకుంటుంటే మధ్యలో ఈ ఆంటీలు కూడా ఎందుకు
ఒకవేళ ఆంటీ మీకు ఈ వీడియో దొరికిందనుకో కంపల్సరీ చూసి సబ్స్క్రైబ్ అయ్యి ఆలోవేరా జెల్ ఇచ్చినందుకు కామెంట్స్లో థ్యాంక్ యూ అని రాసండి. ఆ ఆలోవేరా జెల్ ఇచ్చినందుకన్నా సబ్స్క్రైబ్ చేసుకో అన్నట్టు ఎడ్డి అని రాశారు కదా మీరు. పట్టుకోనొక్కు కాదు గైస్, ఆంటీ నిజంగా రోస్ట్ అవుతుంది. పాప ఏం చేసిందని ఆంటీ చంపేస్తున్నారు. మమ్మల్ని ఎక్కిస్తారు ఆంటీ. చూడండి చూడండి లేకుస్తారా మట్టి చూసారా ఎంత మట్టి మీకు కనబడదు. దమ్ము దుమ్ము వీళ్ళకంటే బ్రెయిన్లెస్ ఫెలోస్ ఇంకెక్కడ ఉంటారు. లైక్ యూ వీళ్ళ అన్న చూసారా వాళ్ళకి అది కూడా అడుగుతారు. ఇందాకేమో క్యాక్టస్ నీ క్యాప్టస్ వచ్చిందా అది ఎగిరిపోవాలి. మీకు అయిపోయింది. అదే పని. అది చిన్న పిల్లలుగా వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళి చెప్తుంది ఏంటి ఆంటీ చెప్తుందా? ఎవరన్నా తీసుకొచ్చింది? తీసుకురాలే, ఇంట్లోకి వెళ్ళి చెప్తుంది. నీకు తెలుసు డోర్ బయట డోర్ బయట చెప్తుంది ఒకళ్ళకి. ఇక్కడ కాలు నొప్పి ఆగండి. చేసుకోండి. ఎక్కడ పైకి ఎట్టిందారా ఆంటీ? ఇలా ఆంటీలు గోలేంటి అయితే మన అంకుల్ని పట్టుకోలేమి జోగి చేశాను. అరుస్తుంది. 1 ఫ్లవర్ రెడీ. తన్వి ఇది ఏ పట్టు 2 ఫ్లవర్స్ అండ్ 3 ఫ్లవర్స్. యాక్చువల్లీ అన్న చేసింది నచ్చిందా, యాక్చువల్లీ మా ఐడియా నచ్చిందా, అన్న ఐడియా నచ్చిందో కామెంట్ చేయండి. ఒకవేళ అన్న అని చెప్పారనుకో అది మా ఐడియా, ఓకేనా? మర్చిపోవడానికి యా మా ఇద్దరిది అయిపోయింది. నాకు ఎప్పుడు ఇచ్చాయి తీసుకొని వెళ్ళిపోతుంది. చూడండి స్టీలింగ్ దొంగతనం అంటారు దీన్ని. నేరం. పోలీసెస్ మీరు ఈ వీడియో చూస్తుంటే ఈ అమ్మాయి ఎత్తుకెళ్ళిపోండి. ఈ అమ్మాయి హ్యాపీ ఎండింగ్ చూడండి. ఇవన్నీ సర్దేయండి. యాక్చువల్లీ మేము 47 మినిట్స్ వీడియో పక్కెళ్ళండి. మీకు ఏ కట్టు చేయను ఏ పట్టు చేయను. ఒక్క నిమిషం. సో చెప్పండి, చెప్తే చెప్పు లేకపోతే లేదు. సో గైస్ మేము 4 ఎందుకు చేసాము అని అనుకుంటున్నారు కదా. ఏంటంటే ఒకటైతే మా నాన్నమ్మకి ఒకటైతే మా నాన్నమ్మకి, ఇంకోటి మా మమ్మీకి, ఇంకోటి మా పెద్దమ్మకి, ఇంకోటి మా పిన్నికి. యాక్చువల్లీ వీళ్ళందరూ ముగ్గురు, బట్ 4 నానమ్మతో కలిపితే 4. అసలు వాళ్ళు చెప్పింది నా చెప్పింది ఏమన్నా డిఫరెన్స్ ఉందా? రెండు ఒకటే కదా. కావడం అయిపోయింది. ఆగిపోయింది కాబట్టి పగులు వస్తుంది. పోగలే ఎక్కడ వస్తుంది. ఆ కొండలు చూస్తే అలానే ఉంది కానీ ఏం లేదు. వద్దా అది ఓకే కదా, అక్కడికి వెళ్ళాక గడుద్దు. సో కేరళ పార్క్ అన్నాం కదా. ఇది కేరళ కొండలు, ఇవన్నీ కొండలు. ఓకే కేరళ పార్క్ కాదు. ఇక్కడికి అండి జూమ్ ఇన్. జూమ్ కూడా అవ్వదు. ఓ అక్క మీకు ఫ్లవర్ కావాలా? ఓ అక్క అది కేరళ పార్క్. ఇదైతే అక్కడ చేయబెట్టక తల్లి ఫోన్ పడిందంటే ఇంకంతే. అక్కడ గ్రీన్ షెడ్ కనిపిస్తుంది కదా మీకు, ఆ స్విమ్మింగ్ పూల్. అది స్విమ్మింగ్ పూల్. ఆ గ్రీన్ షెడ్ కనిపిస్తుంది చూడండి. ఆ గ్రీన్ షెడ్ నుంచి ఇది వరకు కేరళ పార్కే, బట్ ఇది ఎండింగ్ పాయింట్ ఆఫ్ మై బిల్డింగ్, ఆఫ్ అవర్ బిల్డింగ్. సో అది మీకు ఇక్కడ క్లియర్ కనిపించకపోవచ్చు, ఎందుకంటే ఇది తిరగట్లేదు. ఇది యూట్యూబ్ వీడియో కాదు కదా. 49 మినిట్స్. సో అదైతే మసీద్ అన్నమాట. నమాజ్ చేస్తున్నారు. సో కనబడుతుందా ఆ గ్రీన్ కలర్ లైటింగ్? తెలియదు అనుకున్నా. సో ఇది కదా వీడియో వచ్చేసి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి,
మీ నేమ్స్ కామెంట్ చేయండి అబ్బా. స్పెక్స్ అన్నా కదా, నెక్స్ట్ వీడియో పక్కా చూపిస్తా. మీకు ఒక దయ్యం ప్లేస్ చూపిస్తాను రండి. అది నెక్స్ట్ వీడియో కేరళ పార్క్లో చూపిస్తానులే, కానీ ఇది వీడియో తిరగట్లేదు, ఇలా చూపిస్తుంటే నాకు ఏదో డౌట్ కొడుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేరే అక్కర్లేదు అనుకోండి, షేర్ చేసి చేయండి. మీ ఫ్రెండ్స్కి ఒకవేళ షేర్ చేస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ అవ్వమనండి, లైక్ చేయమనండి, అండ్ ఆల్సో కామెంట్ చేయండి మీ నేమ్స్. సో దాట్స్ వాట్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. రండి బ్రోస్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.